తులారాశి వారికి మే మొదటి వారంలో గ్రహస్థితుల అనుకూలత వల్ల జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తున్నాయి. ఈ వారం మీకు చాలా ఉత్సాహభరితంగా మరియు లాభదాయకంగా గడుస్తుంది. ఉద్యోగస్తులకు ఈ వారం ఎంతో అనుకూలంగా ఉంటుంది. కార్యాలయంలో మీ పనితీరుకు ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయి. కొత్త బాధ్యతలు కూడా మీ భుజాన పడే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. అయితే కొత్తగా ఏవైనా భాగస్వాముల వ్యాపారాలు ప్రారంభించాలనుకుంటే నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం. వారం చివర్లో వ్యాపార సంబంధిత ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థిక పరంగా ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ కుటుంబ అవసరాల కోసం లేదా విలాసాల కోసం ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కాబట్టి పొదుపుపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. గతంలో ఎవరికైనా ఇచ్చిన అప్పులు తిరిగి వచ్చే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఇంట్లో పండుగ వాతావరణం లేదా ఏదైనా శుభకార్యం జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది. మీ ఇద్దరి మధ్య పరస్పర అవగాహన పెరుగుతుంది. అవివాహితులకు అనుకూలమైన సంబంధాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాలలో ఉన్నవారికి తమ పెద్దల అంగీకారం లభించవచ్చు. ఆరోగ్యపరంగా ఈ వారం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి వల్ల మానసిక ఆందోళన మరియు అలసట కలగవచ్చు. కంటికి తగినంత విశ్రాంతి ఇవ్వడం, సమయానికి భోజనం చేయడం మర్చిపోకండి. యోగా, ధ్యానం లాంటివి చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. శుక్రవారం నాడు మహాలక్ష్మి అమ్మవారిని లేదా దుర్గాదేవిని పూజించడం, కుంకుమార్చన చేయడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయి. వీలైతే గోమాతకు పచ్చిగడ్డి లేదా అరటి పండ్లు తినిపించడం మంచిది. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎటువంటి సమస్యలకైనా 11 రోజుల్లో పరిష్కారం చూపబడును. లవ్, మ్యారేజ్ ప్రాబ్లమ్స్, కోర్టు వ్యవహారాలు, రియల్ ఎస్టేట్, వైఫ్ అండ్ హస్బెండ్ ప్రాబ్లమ్స్, బ్లాక్ మ్యాజిక్, ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపబడును.